దేవుని సన్నిధానంలో ఉన్నారంటే దేవుని కనుదృష్టి మీ మీద ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకండి. ఇప్పుడు మీరు దేవుని చెంతనే ఉన్నారు, దేవుని యొక్క రెక్కల నీడలోనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ కన్నీటిని, మీ అంగరాత్మను ఆయన నాట్యంగా మారుస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వైపే చూద్దాం, ప్రభు వైపే చూద్దాం. ప్రభు మన కన్నీటిని ఆయనే తుడుచుతాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈరోజు ప్రభు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినటానికి మనం ప్రయత్నం చేయాలి. అనాలోచితంగా దేవుని మందిరంలో ఎవరేమో కూడా ఉండకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వినుటకు చెవులు గలవాడు వినుగా, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వినటానికి నీకు ఆసక్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ వాక్యాన్ని బోధిస్తాడు. అర్థమయ్యేటట్టు ఆ గ్రాహ్య శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మీతోనే ఆయన మాట్లాడతాడు. మీతో మాట్లాడాలనే ఆయన తన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తాడు. మేము దాన్ని బోధిస్తూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం. దాన్ని వినడం వలన మీకు ఆదరణ కలుగుతుంది. దాన్ని వినడం వలన మీ ఇరుకులు, మీ ఇబ్బందులు తొలగిపోతాయి. స్తోత్రం చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట. నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా ఆలోచన నిలుచును, నా చిత్తము నెరవేరును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తాం, మనకి స్వచిత్తాలు ఉంటాయి. కానీ ఏది ఉన్నతమైనది, ఏది ఘనమైనది, ఏది మన జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన బిడ్డల జీవితానికి ఏది మేలుకరమైనది అంటే మన ఆలోచన, మన స్వచిత్తం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము అనేది అది మేలుకరమైనది. స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన నెరవేర్చుకుంటాడట. ఒక వాక్యంలో రాయబడ్డది, ఆయన ఆలోచనలు నిలబడతాయట. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడట. ఆయన పని ఆయన చేయనివ్వండి. ఆయన పనిని మనం ఆటంకపరచకూడదు. ఆయన పనికి మనం అభ్యంతరాలు చేయకూడదు. నీ పట్ల ఆయనకున్నటువంటి సంకల్పాలు బహు ఉన్నతమైనవి. దాన్ని మనం అడ్డగించకూడదు. అది జరగని, ఆయన చెయ్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా, నాకు రాళ్ళు కావాలి, నాకు రాళ్ళు కావాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు రాళ్ళు అడగడం కాదు, రొట్టెని అడగాలి. ఆ రొట్టెని ఇవ్వడం దేవుని యొక్క చిత్తం. ఒక్కొక్కసారి మనం ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. ఏం ప్రార్థన చేయగలవో మనకు తెలియక, మనకు నచ్చింది, మనకు తోచింది మారం చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మారం చేస్తాం. ఇది కావాలి, ఇదే కావాలి, ఇది కావాలి, ఇదే కావాలి. నాకు ఈ కారు బొమ్మ కావాలి డాడీ, నాకు ఈ కారు బొమ్మ కావాలి డాడీ, ఈ కారు బొమ్మ కావాలి డాడీ, ఆ కారు బొమ్మే కావాలి. అది అంతా 100, 150, అదే నాకు కావాలి, అదే నాకు కావాలని ఏడుస్తాం. మీ డాడీ అంటాడు, నేను అది కొనిపెట్టను, అది నేను కొనిపెట్టను. నీకు నేను ఏం కొనిపెడతాను? ఒక మంచి కారు కొనిపెడతాను. నీకు ఏ కారు ఇష్టం? నిజమైన కారు అంటే ఏ కారు చెప్పండి.
ఏం చెప్పరా? ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఇన్నోవా ఇష్టమనా? క్రిస్టా స్తోత్రం చెప్తావా? మీ డాడీ బొమ్మకారు కొని పెట్టడం, ఆ బొమ్మకారు నీకు ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదట. ఆయనకు నీకు ఏమి ఇవ్వాలండి? ఇన్నోవా కారు. ఏది మంచిది? నీ ఆలోచన మంచిదా? నీ స్వచిత్తం మంచిదా? లేకపోతే మీ డాడీ ఆలోచన మంచిదా? మీ డాడీ చిత్తం మంచిదా చెప్పాలి. ఒక్కొక్కసారి మనం ఇలాగే ప్రవర్తిస్తాం. స్తోత్రం చేస్తామా? హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన ఆలోచన ఉన్నతమైనది, yes హల్లెలూయా. ఆయన చిత్తము అది ఉన్నతమైనది. Yes. వాటిని నెరవేరని Yes. మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో ఆయన ఆలోచనే నెరవేరు. ప్రభు అది మనకి అదే చెప్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము నెరవేరునుగాక. ప్రభు నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చు. యవన బిడ్డలు ఉంటారు. ఈ యవన బిడ్డలకి బుర్ర పని చేస్తూ ఉంటది. ఈ యవన బిడ్డలకి కళ్ళు పని చేస్తూ ఉంటాయి. మనకంటే స్పీడ్గా పని చేస్తాయి. స్తోత్రాలు. హల్లెలూయా. కానీ యవన బిడ్డల జీవితంలో ఆ యవనము అనేది పని చేయకుండా yes దేవుని చిత్తము అనేది పని చేయాలి. ఆమేన్. దేవుని ఆలోచన అనేది పని చేయాలి. yes హల్లెలూయా. హల్లెలూయా. అది నిలబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటు తనంతో, తొందరపాటు ఆలోచనలతో, తొందరపాటు నిర్ణయాలతో వారి బ్రతుకులు ఏమవుతున్నాయి అంటే చారు పాలైపోతా ఉన్నాయి. yes ప్రియ అవనస్తుడా, ప్రియ అవనస్తురాలా, దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఆమేన్. మన బిడ్డలకి మనం అదే నేర్పించాలి. నా పిల్లలు పెద్దవారు అయిపోతున్నారని నువ్వు సంతోషిస్తావు, కానీ నీకన్నా పవర్ఫుల్ గా వారి బ్రెయిన్ పనిచేస్తూ ఉంటది. yes నీ బ్రెయిన్ కన్నా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటది. నీ కళ్ళు కన్నా వారి కళ్ళు పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి. నువ్వు వారి కోసం నువ్వు ఆలోచన చేస్తావు, ఇంట్లో వారి కోసం నువ్వు బెంగపడతా ఉంటావు, కానీ వారు ఎవరి కోసమో ఆలోచిస్తున్నారు. ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. నీ బిడ్డలు ఎవరి కోసమో ఆలోచిస్తూ ఉంటారు. వారి చేతుల్లో సెల్ ఫోన్లు పెడతావు, వారి చేతుల్లో ల్యాప్టాప్లు పెడతా ఉంటావు, వారి చేతుల్లో మనీ పెడతా ఉంటావు. అవి వారికి ఆశీర్వాదకరంగా మారుతున్నాయా, లేకపోతే వారికి అది శాపగ్రస్తంగా మారుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కోరుకోవాల్సింది ఏంటంటే నా బిడ్డల జీవితంలో దేవుని యొక్క ఆలోచన నెరవేరాలి, హల్లెలూయా. దేవుని చిత్తం అనేది నెరవేరాలి. Yes. ఆయన కోరుకుంటున్నాడు. అదే జరగాలని, yes అది జరుగుతుంది, ఆయన చేస్తాడు. దానికి ఆటంకంగా మనుష్యులమైన మనమే ఆటంకంగా అయిపోతా ఉంటాం. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. 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 నా ఆలోచన నిలుచుననియు, నా ఆలోచన నిలుచునని. నిలబడుతుంది. నీ బిడ్డల జీవితం నిలబడాలంటే, నీ కుటుంబ జీవితం నిలబడాలంటే ఆయన ఆలోచన, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువ వారిన నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. దుష్టుని యొక్క ఏలుబడి, శాతాను యొక్క ఏలుబడి, దెయ్యం యొక్క ఏలుబడి నీ కుటుంబం మీద ఉండకుండా నువ్వు చూసుకోవాలి. అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడాలి. అప్పుడే అపవాది మన వద్ద నుండి పారిపోతాడు. అపవాది మన వద్ద నుండి పారిపోతున్నాడా, లేదా మన మీద ఏలుబడి చేస్తున్నాడా? మన బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాడా? మన కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాడా? ఒకసారి వాడు ఎందుకు ఏలుబడి చేస్తున్నాడు? వారికి నువ్వు లోబడుతున్నావు. వారికి నీ కుటుంబంలో ఎవరో లోబడుతున్నారు, వాడికి నీ కుటుంబంలో ఎవరు అవకాశం ఇస్తున్నారు. అందుకే వాడు నీ కుటుంబంలో తిష్ట వేస్తున్నాడు. వాడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి, వాడు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం, వాడు ఎక్కడ ఉంటే అక్కడ శాపం, వాడు ఎక్కడ ఉంటే అక్కడ రోగం, వాడు ఎక్కడ ఉంటే అక్కడ నరకం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ఎదిరిస్తాం, అపవాదికి లోబడిపోతాం. మన బ్రతుకు దుర్బలమైపోతుంది, మన బ్రతుకు దుర్గతిగా మారిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆలోచన
దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. అది జరగని దేవుని మాత్రం ఆటంకపరచుద్దాం. మీరు మాత్రం ప్రతి పునరుత్థాన దినాన మందిరానికి రావాలి. ఆదివారం నాడు మీ పనులు మీకు ముఖ్యం కాదు, మందిరానికి రావాలి. ఏమండి, రోగికి ఏం కావాలండి? డబ్బులు అవసరమా? డబ్బులు ఆ రోగి నోట్లో పెడితే ఆ రోగం పోతుందా? చెప్పండి. ఆ రోగికి కావలసినటువంటి దేవుడు కావాలి, దేవునికి ప్రార్థన చేయడం కావాలి. అదే సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మెడిసిన్ అనేది మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడే ఆ రోగం పోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో మెడిసిన్ చేయలేని పనులు ప్రార్థన ద్వారా జరుగుతూ ఉంటాయి. ప్రార్థనతో పాటు మెడిసిన్ అనేది కూడా ప్రాముఖ్యం. చాలా మంది అనుకుంటారు మెడిసిన్ తీసుకోకూడదని. మెడిసిన్ దేవుడు పెట్టాడు, దేవుడు అనుగ్రహించాడు. ఆహారాన్ని నీకు ఇచ్చినప్పుడే స్తోత్రాలు. ఆదాము అవ్వలతో ఏం చెప్పాడంటే, ఈ తోటలో ప్రతిదీ కూడా నువ్వు తినాలి అని. ఉన్నా కదా, నేను ఎందుకు భోజనం చేయాలి? ఈ చేదస్తపు మాటలో మనం మాట్లాడకూడదు. చాలా మంది మాట్లాడతారు. స్తోత్రం చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. మరి నేనైతే ఒకవేళ దేవుడు నీకు గనుక కనిపించి వద్దు నువ్వు మెడిసిన్ తీసుకోకు, నేనున్నానంటే ఆయన మాటకి నువ్వు లోబడు. నేనేం కాదనలేదు. స్తోత్రం. నేనేమొద్దని చెప్పను, ఎందుకంటే ఆయన సెలవిచ్చినప్పుడు అడ్డగించడానికి నేనే వాటిని. ప్రైజ్ ది లార్డ్. ఆయన సెలవిచ్చాడు, నేను నీకు స్వస్థపరుస్తానని నీతో పర్సనల్ గా మాట్లాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా అంటే ఉన్నాయండి, నేను కాదనలేదు. కానీ ఈ వైద్యం అనేది కూడా దేవుడు మన జీవితంలో ఆయన అనుమతించాడు. పర్సనల్ గా నేను ఉన్నాను, నిన్ను స్వస్థపరుస్తున్నానని ఆయన కానీ ఆయన దూతలు కానీ వచ్చి చెప్పినప్పుడు మెడిసిన్ తీసుకో అవసరం లేదు. ఇంకెందుకు? ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ఆలోచన నిలిచిన నీయు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదని నీవు చెప్పుకొచ్చు. ఆది నుండి నేనే కలుగబోవచ్చని తెలియజేస్తున్నాను. రేపేమి సంభవించునో అది మనకు తెలియదని సామెతల గ్రంథకర్త చెప్తాడు. రేపేమి సంభవించునో అది మనకి తెలియదు. స్తోత్రాలు. మన బుర్ర ఏపాటిది, ఆ బుర్రలో ఉన్న మెదడు ఏపాటిది, మన జ్ఞానం ఏపాటిది, మన బ్రతుకు ఏపాటిది, మనకు ఆయుష్ కాలం ఏపాటిది. నీటి బుడగ లాంటి జీవితం ఇది, అడవి పువ్వు లాంటి జీవితాలు ఇవి. ఎప్పుడు రాలిపోతాయో తెలియదు కదా. స్తోత్రం చెప్పండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మనం బ్రతికేది ఎవరి కోసం? ప్రభు కోసం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు ఈ లోకంలో? ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన గణపరచడానికే. కానీ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనడానికి కాదండి. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన ఆరాధించడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి మాస్టర్ పీస్ గా ఆయన సృష్టి. ఒక ఫ్రిడ్జ్ మనం ఎందుకు తీసుకొస్తామండి ఇంట్లోనికి? ఒక ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకొస్తాం? ఒక వాషింగ్ మిషన్ ఎందుకు తీసుకొస్తామండి మన ఇంట్లోనికి? ఒక గ్యాస్ స్టవ్ ఎందుకు తీసుకొస్తామండి? మనకు నచ్చి ఏరి కోరుకొని డబ్బులు వెచ్చించి మన ఇంటికి మనం ఎందుకు తీసుకొస్తామండి? అది మనకు ఉపయోగపడుతుందని, అది మనకు కావాలి, అది వర్క్ చేయాలని. దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో ఎందుకు సృష్టించాడో తెలుసునా? నీ ఆలోచన, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. ఆయన ఆలోచన, ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేరాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఆయన ఆలోచన చేస్తాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఆయన చిత్తం అనేది ఉంటది. దానికి మనం లోబడాలి. చిత్తగించండి, నీ దాసుడు ఆలకిస్తున్నాడని సొలొమోను పలికినట్లుగా మనం పలకాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబానికి అధిపతి యేసుక్రీస్తుగా ఉండాలి. నీ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు అయి ఉండాలి. నీ కుటుంబానికి మెయిన్ పిల్లర్ యేసయ్య ఉండాలి. నీ కుటుంబంలో యేసయ్య ఆలోచన మాత్రమే జరగాలి. నీ కుటుంబంలో యేసయ్య యొక్క చిత్తమే జరగాలి. ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు పట్టుబట్టవలసింది ఏంటంటే నా ఇంటిలోన స్తోత్రం చెప్పండి, యేసయ్య చిత్తమే జరగాలి.
యేసయ్య చెప్పినట్లే జరగాలి. పరిశుద్ధాత్మ నడిపింపే ఇక్కడ ఉండాలి. ఇక్కడ మరి వేరొక నియమం ఉండకూడదు, ఇక్కడ వేరొక కట్టడ ఉండకూడదు, ఇక్కడ వేరొక నడిపింపు ఉండకూడదు. నువ్వు పట్టుబట్టాలి, అది నీ సంకల్పం అవ్వాలి. ఆ ఇంటికి యేసయ్య అధిపతి అయినప్పుడు ఆ ఇల్లు పరలోక రాజ్యం అవుతుంది. ఈ రోజు మనకు వస్తున్నటువంటి కష్టాలు, ఈ రోజు మనకు వస్తున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులకు గల కారణం ఎవరో తెలుసా? సైతాన్. ఎవరో? సైతాను. వాడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. చెప్పండి, అప్పుడప్పుడు అంటాం చీమల పొట్లోనా వేలు పెడితే మనకేమైనా బంగారు బిస్కెట్ ఇస్తుందా? చేయి పెడితే చెప్పండి. అబ్బా భలే పెట్టావని బంగారు బిస్కెట్ ఇస్తుందా శ్యామ? స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. దానికి తెలిసిన దాని స్వభావం ఏంటంటే ఇదేదో నా స్థానంలోకి వచ్చింది అని చెప్పి అది ఏడు చేస్తుంది అంటే కరుస్తుంది. ఏడు చేస్తుంది. మొన్న ఒక మాట విన్నానండి, ఒకరు చెప్పారు, ఒక ఆవిడ చనిపోయిందంట. ఇక్కడే పొల్బాగ్ కాలనీలోన ఒక ఆవిడ చనిపోయిందంట. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక పాము తిరుగుతూ ఉంటుందట. ఏం తిరుగుతూ ఉంటది? సర్పం తిరుగుతూ ఉంటుందట. అది చాలా కాలం నుంచి వీళ్ళకి నెలవైపోయిందంట. వీళ్ళకి కూడా అది నెలవైపోయింది. సో అది వీరు కలిసి ఆ ఇంటిలోన సహవాసం చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎంతకాలం నుండి వస్తుందో, ఎంతకాలం నుండి ఉన్నదో నాకు తెలియదు, కానీ జరిగిన వాస్తవ సంఘటన నేను చెప్తున్నాను, బాగా వినాలి. స్తోత్రం. సరే, ఆ ఇంటిలో ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోతే ఆవిడని చూడడానికి కొంతమంది బంధువులు వచ్చారు. ఆ బంధువులు వస్తే అందులో ఒక ఆవిడకి ఈ పాము కాటేసి ఏం చేసింది? ఎందుకు కాటేశావు అంటే దాని స్వభావం అది, దాని గుణం అది. నువ్వు పాలు పోసి పెంచినా దాని స్వభావం మారదు, దాని గుణం మారదు. మనిషి అంటే మనిషిలాగే ఉంటాడు, కానీ దునపోతులాగా ఉండాలంటే అది ఎలాగవుతుంది? అవ్వదు. స్తోత్రం. ఒరే నువ్వు దునపోతులాగా ఉండకరా అని మనం ఎలాగైతే మన పిల్లలు అంటామో అట్లా స్వభావం కూడా అంతే, కాటేసిందట. అలాగే శైతానుతో సహవాసం చేస్తే, శైతానికి మనం లోబడుతూ ఉంటే, సాతాన్ని మన ఇంటిలోనికి మనం రప్పిస్తూ ఉంటే ఆడేం చేస్తాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మనకు సన్మానాలు ఏవి చేయడు. వాడికి సన్మానం అంటే తెలీదు, వాడికి ఆనందం అంటే తెలీదు, వాడికి నవ్వు అంటే తెలీదు, వాడికి సంతోషం అంటే తెలీదు. వాడికి తెలిసిందంతా ఒకటే, అది ఏంటి? ద్వేషము తెలుసును, అహంకారము తెలుసును, గర్వము తెలుసును. గర్వపు ఆత్మ, ద్వేషపు ఆత్మ, కోపిష్టి ఆత్మ, పాపిష్టి ఆత్మ, ఇవన్నీ ఆ సాతాను యొక్క పేర్లు. కాబట్టి మన గృహంలో ఎవరు ఉండాలి? ఎవరు ఆలోచన ఉండాలి? మనం ఎవరికి లోబడాలి? యేసయ్యకి మనం లోబడాలి. ఆయన ఆలోచన నెరవేరుస్తారు. నువ్వు సహకరించు. ఆయన ఆలోచన, ఆయన చిత్తం నీ గృహంలో జరగాలని ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, అది జరగటం లేదు. నువ్వు లోబడితే చాలు, ఇక ఏది కూడా అడ్డగించడానికి లేదు. ఆ స్తోత్రం చెప్పండి. అంతే, నువ్వు మాత్రమే లోబడు. ఎందుకంటే ఆయన చిత్తం నీకు ఆయనకి సంబంధించిన విషయం అది. నువ్వు తలుపులు తెరిస్తే చాలు, నీ ఇల్లు నువ్వు తాళం పెట్టినప్పుడు తలుపులు తెరిస్తే చాలు. అలా ఇల్లు తెరవబడలేదు, ఈ ఇల్లు అది నీకు అనవసరం. నీ ఇల్లు తెరిస్తే చాలు, నువ్వు ఎంటర్ అవుతావు. దేవుని చిత్తం కూడా నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఆయనకి లోబడాలి, నువ్వు ఆయనకి సహకరించాలి. స్తోత్రం చెప్పు. నువ్వు సహకరించక, నువ్వు లోబడక ఆయన చిత్తాలు ఎలాగ మన జీవితంలో నెరవేరుతాయి, ఆయన ఆలోచనలు ఎలా నెరవేరుతాయి? స్తోత్రం చెప్పండి. మీకు క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యాలు 4వ చూడండి, 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ మనుషులను
ఈ మనుష్యులను మనమేమి చేయుదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలనని హల్లెలూయా చెప్పుకున్నారంట. స్తోత్రాలు. ఏమండి, దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఈ లోకంలో వెలుగు ఉదయించాలని, ఈ లోకంలో శాతానును వెలగొట్టాలని, చీకటిని పారద్రోలాలని, రోగాలను, జబ్బులు, వ్యాధులను నయం చేయాలని, ఈ లోకంలో దేవుని ప్రేమ ఉండాలని, ఈ లోకంలో దేవుని శాంతి సమాధానం ఉండాలని దేవుడు సంకల్పించాడు. దేవుని ఆలోచన అయ్యింది, దేవుని చిత్తం అయ్యింది. అదే ఆయన ఇక్కడ జరిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మత మార్పిడులు ఏవి జరగవు. ఇక్కడ మతంలోకి ఎవరు మార్చరు, ఇక్కడ మతంలోకి ఎవరు దించరు. దాని వలన ఎవరికి ఏమీ ప్రయోజనం ఉండదు. ఒక మనిషి ఏమీ మార్చడు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుని చిత్తము, దేవుని ఆలోచన. స్తోత్రాలు. దీనికి ముందు ఒక సంఘటన జరిగింది అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో, మనకు అందరికి తెలుసు. అది ఏంటంటే పుట్టి కుంటి వాడైన ఒక మనుషుడు శృంగారం అనే ఒక దేవాలయం యొద్ద అక్కడ భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. వీడి గురించి మనకు తెలుసు. వాడు పుట్టింది మొదలుకొని కుంటివాడు. అంటే ఎవరు కుదర్చని రోగం అది. పుట్టి కుంటి వాడికి ఎవడు స్వస్థపరుస్తాడు? పుట్టుకతోనే వచ్చింది అది. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. వాడు పెరిగాడు, పెద్ద అయ్యాడు. మరి వాడికి భోజనం అవసరం, వాడికి వస్త్రాలు అవసరం, వాడి జీవితానికి కావలసిన ప్రతిదీ కూడా అవసరం. మరి కాబట్టి వాడు భిక్షం ఎత్తుకోవాలి. వాడు ఎక్కడికి వెళ్తాడు? తిన్నగా దేవాలయం దగ్గరికి వస్తూ ఉన్నాడు. అక్కడికి వస్తే ఆడికి ఆహారం దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. అక్కడికి వస్తే ఆడికి ఏవో వస్త్రాలు దొరుకుతూ ఉన్నాయి. ఎవడో వాడికి సాయం చేస్తే అక్కడికి వెళ్ళును. కానీ ఎవడో వాడికి సాయం చేయకపోవడం వలన వాడు దేవాలయం దగ్గరికి వస్తున్నాడు, దేవుని ఆలయం దగ్గరికి వస్తున్నాడు. అక్కడికి వస్తే ఆడికి 4 నూకలు దొరుకుతున్నాయి, ఆడు బ్రతుకుతూ ఉన్నాడు. స్తోత్రాలు. వాడికే కనుక కాలు చేతులు ఉంటాడు, ఏదో పని చేసుకొని ఉంటాడు. స్తోత్రం చెప్తామా? కాలు పనికి రావు, మరి ఏం చేస్తాడు? దిక్కు లేని వాడికి ఎవడు దిక్కు? దేవుడే దిక్కు. కాబట్టి వాడు దేవుని యొక్క దేవాలయం దగ్గరికి వచ్చి మనుషులు వైపు చూస్తూ ఉన్నాడు. మనుషులు ఎవరైనా సాయం చేస్తారో ఏమో. సరే, మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడంటే వాడికి ఏదో తోచింది పెడతా ఉన్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు, కనికరిస్తూ ఉన్నారు. మరి దేవాలయానికి వచ్చే వారికి ఆ మాత్రం ప్రేమ దేవుడు నేర్పిస్తాడు కదా. మరి మనల వలె పొరుగు వారిని మనం ప్రేమించాలి కదా. మరి దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలా? అవసరతల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని చూసి చూడనట్ట వదిలేస్తామా? మనం వాళ్ళకి వదలలేము. ఎవడు కష్టాల్లో ఉంటాడు దగ్గరికి వెళ్తాం, బాబు ప్రార్థన చేయాలా అని అడుగుతాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు. హల్లెలూయా. ఏదో మనకు తోచింది వాడికి పెడతాం అంతే. కానీ మనం ఏ మతాలు మార్చవలసిన అవసరం లేదండి. మనం ఏ కులాన్ని మార్చవలసిన అవసరం, అటువంటి కార్యాలు మీరు చేస్తే దయచేసి మతాలు, కులాలు మార్చవలసిన అవసరం లేదు. ఎవడి ఇరుకులో, ఇబ్బందులో ఉంటే వాడికి మనం సాయం చేస్తాము, వాడి కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం ఉండలేం. స్తోత్రం. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మనం ఉండలేం. దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ ప్రేమను మనుషులకు చూపించకుండా మనం ఉండలేం. స్తోత్రం చెప్పండి. అందుకేనండి ఎవడైనా బాధలు ఉంటే మనం చట్టుకుని వెళ్ళిపోయి ఎందుకు ప్రార్థన చేస్తాం? మనం ఉండలేకపోతున్నాం. స్తోత్రాలు. సరే, వీడికి ఆ దేవాలయం దగ్గర ఎవరికి తోచింది వాళ్ళు పెడతా ఉన్నారు. వాడు ఆ విధంగా బ్రతుకు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అపోస్తులు ఒక 2 రావడం జరిగింది. స్తోత్రాలు. అపోస్తుల పేర్లు ఏం పేరండి? పేతురు, యోహాను అనేటువంటి 2 అపోస్తులు అక్కడికి వచ్చారు.
వారు వెళ్తున్నారు దేవాలయంలోనికి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట, అపోస్తలులు దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు. మరి విశ్వాసిగా మనం ఇళ్లలో ఉంటే అది మనకి ఏంటండి? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. మనం ఇంట్లో ఉంటే ఎలాగండి? దేవునికి స్తోత్రాలు. అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, బోధకుల్ని, కాపర్ని దేవుడు ఎందుకు నియమించాడంటే సంఘ క్షేమ అభివృద్ధి కోసం అనేది మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు క్షేమము అభివృద్ధి కలగాలనే దేవుడు వారిని పెట్టాడు కాబట్టి వారు పని చేస్తారు. అపోస్తలులు వారి పని వారు చేస్తారు. ఆ దేవుడి పని దేవుడు చేస్తాడు. నీ పని నువ్వు చేయాలి. నీ పని ఏంటంటే ఆ దేవాలయంకి వెళ్ళి అపోస్తలుల బోధ వింటూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులకు లోపడుతూ ఉండాలి. వారు చెప్పింది నువ్వు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త ప్రవచిస్తా ఉంటాడు, నువ్వు దానికి లోబడాలి. సువార్తికుడు వస్తాడు, సువార్త చెప్తా ఉంటాడు. బోధకుడు వస్తాడు, బోధిస్తాడు. కాపరి నీకోసం రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటాడు. నువ్వు చెదిరిపోకూడదని, నువ్వు తోడేల నోట్లో పడిపోకూడదని, నువ్వు బలహీనం అయిపోకూడదని ఆ రేయి భాగాలు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి అట్టి వారికి మనం లోపడాలి. కానీ మీరు ఈ పనులు మీరు చేయకండి రా అని అనడానికి నువ్వు స్తోత్రాలు చెప్పండి. అది ఎవరు అపాయింట్ చేశారు వారిని? వారిని పరలోకం అపాయింట్ చేసింది. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారి దగ్గరికి నువ్వు ఈ పని చేయక అనడానికి ఎవరు అపాయింట్ చేశారండి? కలెక్టర్ గారిని అనడానికి మనకి ఏ అధికారం ఉంటుంది? ప్రియా దేవుని బిడ్డలారా, వారిని అపాయింట్ చేసింది. వారు కష్టపడ్డారు, వారు చదువుకున్నారు, టెస్టులు రాశారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, పాస్ అయ్యారు, జాబ్ వచ్చింది. వాళ్ళు డిస్మిస్ చేయాలంటే ఆ బోర్డుకే అధికారం ఉంటది, ప్రభుత్వాలకే ఉంటది, సీఎం గారికే ఉంటదండి. అది నాకెక్కడ ఉంటది? నాకేమైనా అధికారం ఉంటుందా? అలాగే అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, బోధకుల్ని, కాపర్లని డిస్మిస్ చేయడానికి ఈ లోకంలో ఎవరికి అధికారం ఉంటది? తెలియక అలాగ చేస్తాం, కానీ అది తప్పండి. మీకు తెలియక అలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రాలు. వారి పని వారు చేయాలి కాబట్టి వారు దేవాలయంకి వెళ్తూ ఉన్నారు. వెళుతుండేటప్పుడు ఏం జరిగిందంటే ఈ కుంటివాడు వాళ్ళ వైపు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కుంటివాడు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. మరి చూస్తుండేటప్పుడు ఈ అపోస్తలుడు ఏం చేయాలా? మొహం తిప్పుకొని వెళ్ళిపోవాలా? కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలా? కరుణించుకుంటా పోవాలా? చెప్పండి. అందరము మనుషులమే. వాడి పరిస్థితి అలాగుంది. ఎస్ ఆర్ నో? చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అందరూ మనుషులమే. దేవుడు మనకు నేర్పించిందేటి? విశ్వాసగా నీకు నేర్పించిందేటి? అపోస్తలుగా వారికి నేర్పించిందేటి? ఈ లోకంలో ఎందుకు ఈ 5-fold మినిస్ట్రీస్ దేవుడు ఏర్పాటు చేశాడంటే మనుష్యుల కోసం. మతం ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. ఇక్కడ ఏ మతమైనా అనవసరం, ఇక్కడ ఏ కులమైనా అనవసరం. మనిషి అనేవాడు దేవుని యొక్క రూపం పోలికల్లో ఉంటాడు. ఇక్కడ స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈ లోకంలో ప్రతిదీ కూడా మనిషికి భయపడుతుంది, మనిషికి లోబడుతుంది. ఎందుకు తెలుసా? నీ రక్త పుష్టిని కాదు, నీ కన్న బలాన్ని బట్టి కాదు, నీ భుజ బలాన్ని బట్టి, నీ ఆస్తి అంతస్తులు బట్టి కాదు. నీ రూపం దేవుని రూపం. అది హల్లెలూయా. స్తోత్రం చెప్పు. అయితే అపోస్తలులు వెళ్తుండేటప్పుడు ఈ పుట్టి కుంటువాడు ఏం చేశాడంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడు, వీరేం చెయ్యాలి చెప్పండి? వీరేం చేయలే, ఆడికి సాయం చేయలే వద్దా? నువ్వెందుకు ఆడికి సాయం చేస్తున్నావు? నీ పని ఓకే, ఇక్కడ నువ్వు చేయకో, ఇక్కడ నువ్వు రాకు, ఇక్కడ నీకు సంబంధం లేదంటే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాళ్ళని అపాయింట్ చేసింది పరలోకం, వారిని అపాయింట్ చేసింది యేసుక్రీస్తు. అది ఆయన ఆలోచన వీరి ద్వారా జరగాలి, ఆయన చిత్తాన్ని వీరి ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడు. దాన్ని అడ్డగించే వారి ఈ లోకంలో ఏది? మనిషిగా మనం దేవుణ్ణి అడ్డగించగలమా? ప్రియా దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి. ఈ అపోస్తలులు ఏం చేశారంటే వారి వైపు చూసి ఈడేం చేశాడంటే వెండి బంగారాలు వారి అపోస్తలుల దగ్గర ఉంటాయేమో అని చెప్పి ఈడ ఆరు వైపు చూస్తే వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఉండవు. స్తోత్రాలు. వీళ్ళ దగ్గర వెండి బంగారాల ధనము దానిమేటి ఉండదు. నిజంగా అపోస్తలులు దేవుని సేవకుల దగ్గర అటువంటి ఉండవు. వారికి కలిగింది మాత్రం ఒకటి, ఒక శ్రేష్టమైనది ఉంటది. స్తోత్రాలు. అదే వారు ఇస్తూ ఉంటారు. ఆ దేవుని ప్రేమనే వారు చూపిస్తూ ఉంటారు. ఆ దేవుని వరాలే వారు ప్రయోగం చేస్తూ ఉంటారు. అంతే. ఆ దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు.
దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తాడు. ఆ ప్రార్థన చేయించుకున్న వారికి విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, వారు బాగుపడతారు. అంతే అక్కడ జరిగింది. స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ ఒకటే బోధిస్తుంది, ప్రతి మనిషితోటి సహనంతో, ప్రేమతో, కనికరంతో ఉండాలని బైబిల్ బోధిస్తుంది. కానీ బైబిల్ ఎప్పుడు ఒక మనిషిని ద్వేషించాలని ఎప్పుడు కూడా బైబిల్ బోధించదు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెండి బంగారాలు అప్పుడు పేతురు యోహాను అంటారు, వెండి బంగారాలు మా యొక్క లేవు కలిగాయి, నాకు మాకు కలిగినది నేను మీకు ఇస్తున్నామని చెప్పి నాజరేయుడైన యేసుక్రీస్తునామములో లే. ఆడు బిగ్గర లేచి హల్లెలూయా. గంతులు వేసి Yes. హల్లెలూయా రవాళ శాంతర కవ. ఓ హల్లెలూయా. అన్ని నామాల కన్నా ఘనమైన నామం నా యేసయ్య నామం. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు చేయలేనిది దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. గత 2000 సంవత్సరాలుగా ఆ నామంలోన అద్భుతము, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు ప్రాంతాల్లో కాదు, విజయనగరంలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రపంచానికే దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తులు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని నేను సర్వశక్తిమంతుడు అంటే కాదు. ఆయన కత్తి పట్టలేదు, గడ్గాన్ని పట్టలేదు, రక్తాన్ని ఆయన ఏరులే పారించలేదు, కానీ ప్రపంచానికి ఆయన చక్రవర్తి అయినాడు. హల్లెలూయా. ఆయనలో ద్వేషం లేదు, ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు. ద్వేషం అనేది సాతాను యొక్క గుణం. స్తోత్రం చెప్పండి. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుంటోడు ఏం చేశాడంటే స్వస్థత పొందుకున్నాడు. ఆడి జీవితం వెలిగిపోయింది. ఆ సమయంలోన ఆడికి బాగా అర్థమైపోయింది, ఆడికి బాగా గ్రహింపు శక్తి వచ్చేసింది. వాడి బ్రతుకు ఏ విధంగా బాగుపడుతుందో ఆడికి అర్థమైంది. స్తోత్రం చెప్పండి. వాడికి అర్థమైందంటే వీళ్ళు వెంబడించాలి. స్తోత్రాలు. వాడికి ఏం అర్థమైందంటే వీళ్ళని వెంబడించాలి. స్తోత్రం. ఈ దేవుణ్ణి విశ్వసించాలి, ఈ దేవుడిని నమ్ముకోవాలి, నా బ్రతుకు బంగారమయమైంది కాబట్టి వాడేం చేశాడంటే అపోస్తలుల్ని పట్టుకున్నాడట గట్టిగా. స్తోత్రం. ఏం చేస్తున్నాడు? అది గట్టిగా పట్టుకొని అపోస్తలులు వెంబడించడం, ఇక మందిరానికి వెళ్ళడం వాడు చేస్తావు. దాన్ని చూసిన కొంతమందికి వాళ్ళు మండి, నువ్వు చెప్పట్టుకొని బయట ఉండాలి, కానీ నువ్వేట్రా దేవుని స్తుతించడం పెట్టి, నువ్వేట్రా నాట్యం చేయడం, గంతులు వేయడం, పాటలు పాడి ప్రార్థన చేయడం, మందిరం బైబిల్ కూడా వేట్రా అని అంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేం తప్పు చేశానయ్యా? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? ఎవరి కుటుంబాలు నేను కూర్చాను? ఎవరు బ్రతుకు బజారు పాలు చేశాను? దుర్బలమైన నా జీవితాన్ని యేసుక్రీస్తు మార్చాడు. బలహీనమైనటువంటి నా దేహానికి బలాన్నిచ్చి, శక్తినిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి నన్ను మనిషిగా చేసి నిలబెట్టాడు. ఇంతవరకు నేను నిలబడలేకపోయాను. కాబట్టి నేను ప్రభువును నేను నీకోసం ప్రార్థన చేస్తానని అంటారు. అంటే అందుకు మించి ఇంకేం లేదు. అప్పుడు ఏం చేశారంటే, వీరు బాగుపడడానికి ఆ పేతురు యోహానులే కారణం రా, వాళ్ళ ముందు పట్టుకోండి రా అని అన్నారు. స్తోత్రం. దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఈ లోకంలో అటువంటి వారు బాగుపడాలి, పాపము నుండి పరిశుద్ధతలోకి రావాలి, చీకటి నుండి వెలుగులోకి రావాలి, మరణము నుండి జీవంలోకి రావాలి, భూలోకం నుండి పరలోకానికి వెళ్ళాలి. అదే దేవుని చిత్తం. అది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బలవంతంగా ఈ అపోస్తలులు బలవంతంగా పట్టుకున్నారట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వాళ్ళు బలవంతంగా పట్టుకుని, బలవంతంగా అంటే తన్నారు అని అర్థం. అక్కడ బలవంతంగా పట్టుకోవడం అంటే ఏంటి? తనడం, గుద్దడం, వారి మీద అటాక్ చేయడం. దేవునికి స్తోత్రాలు. మనం బలవంతంగా మత మార్పులు ఏమీ చేయవలసిన అవసరం లేదు. స్తోత్రం. అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ నువ్వు చూపిస్తావు. నేను ఒక్కొక్కసారి బలత్కారులు ఎదురవుతారు, బలవంతంగా పట్టుకుంటారు. ఎదిరించినప్పుడు నువ్వు ప్రభువు ప్రేమ చూపించే వరకు ప్రార్థన చెయ్యే, అంతే. వారిని కళ్ళలోనైనా చెప్పించకూడదు. ఎందుకంటే నువ్వు పలికింది అది నెరవేరితే, వాళ్ళు నశించిపోతే అది నీకు మంచిది కాదు. ఎందుకంటే అభిషక్తులు, వరాలు కలిగిన వారు, మీరు ఏం పలుకుతారో అది నెరవేరుతుంది. ఆ సమయంలో అది కనబడకపోవచ్చు.
వాడి జీవితంలో వాడు దాన్ని అనుభవిస్తాడు. అది మనకి ఎందుకండి? ఈ లోకంలో మంచిని వదిలిపెట్టి మనం పోవాలి. హల్లెలూయా. నన్ను ఇక్కడ తన్నాడు అంటే సరే, యేసు ప్రభు వారికి యాతన ఆయన అనుభవించాడు కదా, ఆ దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఆయన అతనికి ఏం సంబంధం, నేను ఇక్కడికి వెళ్ళాను అని నువ్వు అనొచ్చు. నిజమే, నేను కాదనలేదు. నువ్వు ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళావు, వీళ్ళు వచ్చారు, ఈ యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పరిచయాలు వచ్చి వాళ్ళకే సంబంధం అని నువ్వు అనొచ్చు. అంతే మరి. స్తోత్రం చెప్పండి. సంబంధం అంటే మనం ప్రేమ చూపిస్తూ ఉంటే మరి అపవాదికి అది ఇష్టపడదు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు ఏమంటారు అంటే, చదవండి 4:18 అపోస్తలుల కార్యాలు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపకూడదని ఆజ్ఞాపించిరి. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, ఎలాంటి పనులు మీరు చేయకండి రాబాయ్, అలాంటి పనులు చేయకూడదండి. అలాంటి పనులు చేయకూడదు. ఏ నామం బోధించకూడదు, స్వస్థతలు పలకూడదు. దేవునికి స్తోత్రాలు. సువార్త ప్రకటించకూడదు. అయ్యా బాబు వందనాలయ్యా, మేము ప్రకటించేది సువార్త, దుర్వార్త కాదు బాబు. మేము ప్రకటించేది సమాధానం, మా ప్రార్థనలో ఆరోగ్యాల కోసం. మరి మీకు జబ్బులు రావా, మీరు చనిపోరా అంటే ఇది పరలోకం కాదు, ఇది భూలోకం. మన కోసం, మా కోసం మేము ప్రార్థన చేసుకుంటే, ఇతరుల కోసం, మా కోసం మేము భోజనం చేయాలి, అందులో కొంత ఇతరులకు మేము పెట్టాలి. అది మాకు ప్రభువు నేర్పించాడు. ఇది శాశ్వతమైనది కాదు, అది పరలోకం అనేది శాశ్వతం. ఇక్కడి నుంచి అక్కడికి ఒక రోజు మేము వెళ్ళవలసి ఉంటుంది. మరణం అంటే అదే మాకు అర్థం. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. మేము అక్కడికి వెళ్తాం, అది మనం చెప్తాం. స్తోత్రాలు. బోధించకండి, ప్రకటించకండి, స్వస్థతలు చేయొద్దు. స్వస్థతలు చేసేది మేము కాదండి. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత మనమైనా చేస్తాం. నేనే ఇప్పుడు వచ్చి లేపు సత్యం లేపంటే నా వాళ్ళు కాదు. దశరణం ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తే ఆడు కాదు, ఆడి తాత ఆడెప్పుడో 100 సంవత్సరాల క్రితం చచ్చినోడు ఆడు బతికి వచ్చేస్తాడు. వీళ్ళు రావడం కాదండి. అర్థమవుతుందా? ప్రభు ఆ కార్యాన్ని అక్కడ జరిగించాలనుకుంటే, ఆ సమయంలో చెయ్యాలనుకుంటే, ఆ సందర్భంలో జరిగించాలనుకుంటే, ఆ వ్యక్తి జీవితంలో చేయాలని ఆయనకు ఉన్నట్లయితే, చెప్పాను కదా, ఆడు చచ్చినోడు రావడం కాదు, ఆ చచ్చినోడు తాత ముత్తాత ఆడి చచ్చి 100 సంవత్సరాల క్రితం చచ్చి బూడిదైపోయిన ఆడు బ్రతికొస్తాడు. అంతే, దానికి మనం ఏం చెప్పాలి. దేవుని స్తోత్రాలు. మీరు ప్రకటించకూడదు, మీరు ఇక్కడ స్వార్థ ప్రకటించకూడదు అంటే అది దేవుని చిత్తం, అది దేవుని ఆలోచన. మనం ఎలా మానేస్తాం? అపాయింట్ చేసింది ఎవరు? ఆయన. ఎవరు అపాయింట్ చేశారు? దేవుడు మనకి అపాయింట్ చేశాడు. దేవునికి స్తోత్రాలు. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? తీర్పు మీరే చెప్పండి అయ్యా, న్యాయం మీరే చెప్పండి. ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదయ్యా. మాకు జీతం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకే ఫండ్స్ గేమ్స్ నాకేం రావు. నేను అంతా దేవుడు వైపు చూడటం, దేవుడు పెడితే తినడం, లేకపోతే రోడ్డు మూసుకుని ఊరుకోవడం, అంతే. దేవునికి స్తోత్రాలు. నాకే ఫండ్స్ ఎట్ రావు. మరి ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని? ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో పెండముగా రూపొందించబడక ముందే ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆ పని చేయాలి. మరి నేను ఆయన మాట వినాలా? నువ్వు ప్రకటించొద్దంటే నీ మాట వినాలా? సువార్త చెప్పొద్దంటే నీ మాట వినాలి? ఎవరి మాట వినాలి? నేను ఆయనకే లోబడాలి, కాబట్టి ఆయనకే లోబడతాను. దేవునికి స్తోత్రాలు. పేతురు యోహాను అపోస్తలులు అదే చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక చెప్పాలంటే ఇక చాలా వాక్యాలు అయితే అక్కడ ఉంటాయి, కానీ 4:20లో కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేం. మనం చూసేవి సామాన్యులమే, పామారులమే.
చదువు సంజలు లేనటువంటి వారమే, అజ్ఞానులమే, లోకంలో పలుకుబడి లేనటువంటి వారమే. కానీ మనం చూసేవన్నీ సూపర్ నేచురల్ అని మనకు కనబడతా ఉంటాయి. హల్లెలూయా. చెప్పకుండా ఉంటామా? ఏం లేదు, ఏదో ఎక్కడికో వెళ్తావు, 2 గంటలు 2:30 కూర్చొని వస్తావు, తీసుకొచ్చి ఇలా తన్నాడు, అలా డైలాగ్ కొట్టాడు, ఇలా డ్యాన్స్ చేశాడు అని నువ్వు చెప్తావే. స్తోత్రాలు. ఎటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఇది చెప్పకుండా ఎలాగుండగలం? కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం. మీకోసం ప్రార్థన చేయకుండా ఉండలేం, మిమ్మల్ని దీవించకుండా ఉండలేం, మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండలేము. స్తోత్రాలు. హల్లెలూయా. చెరసాల్లో వేశాను. అక్కడ చూడండి, ఆ మరుసటి అధ్యాయంలో చూస్తే అక్కడ అపోస్తులు ఏం చేస్తారంటే చెరసాల్లో వేశారు. ఆ దేవుని దూత వస్తాడు, దేవుని దూత వచ్చి చెరసాల్లోంచి బయటికి లాగుతాడు. ఎవరు వచ్చి లాగుతారండి? స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆర్మీ ఉంది, మన ఇండియన్ ఆర్మీ, భారతదేశ ఆర్మీ ఉంది. దేవునికి స్తోత్రాలు. దానికి పవర్ ఉంటుంది. ఏముంటది? హై పవర్ ఉంటుంది. వాళ్ళని మనం ఏం చేయగలమా? అది ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అది. దేవునికి స్తోత్రం. అందులో ఒకరిని పట్టుకొని మనం ఏదో గదిలో పెట్టి తాళం వేసాం. ఒకరిని పట్టుకొని తాళం వేస్తే మొత్తం ఆర్మీ అంతా దిగి వస్తుంది. ఎందుకంటే అతను ఎవరు? సైనికుడు, భారతదేశ సైనికుడు అతను. ఎవరు అతను? అలాగే అపోస్తులను పట్టుకొని బంధిస్తే ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూత వచ్చాడు, వీళ్ళు తాళాలు వేసారు, ఆయన తాళాలు తీసాడు. వెళ్ళండి బయలో లోకంలోకి వెళ్ళండి, సువార్త ప్రకటించారు. వద్దనే వాడికి ప్రకటించొద్దు, వద్దనే వాడికి ప్రార్థన చేయకండి. స్తోత్రం. వినేవాడిగా చెప్పండి, ప్రార్థన చేయించుకునేవాడికి మీరు ప్రార్థన. గత 2000 సంవత్సరాలుగా ఈ సువార్తని ఆపేవి చాలా మంది ఉంటారు, కానీ గతించిపోయారు. కానీ సువార్త గతించిందా? చెప్పండి. గతించిందా? ఆటంకపరిచిన వారు ఏమయ్యారు? వారు ఉన్నారా? సంఘాన్ని హింసించిన వారు ఎవరైనా బ్రతికున్నారా? లేరు. కానీ దేవునికి సంఘం అనేది నిలుచుంది, ఆయన రాకడ వరకు నిలబడి ఉంటుంది. మనం చేయవలసింది, మనం లోకం కొరకు ప్రార్థన చేయాలి. హింసించిన ప్రార్థన చేయాలి, దూషించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి తెలియదు. నా మట్టుకు నేనైతే నా గురించి నేనే చెప్తాను, ఇంకోరి గురించి చెప్పుకోవాల్సినటువంటి అధికారం నాకు లేదు. కానీ ఒకప్పుడు నేను యేసుక్రీస్తును ద్వేషించిన వాడినే. అర్థమవుతుందా? నేను ఒక కంసాల కుటుంబంలో జన్మించాను. అర్థమవుతుందా? వీరబ్రహ్మం గారిని కొలిసినటువంటి కుటుంబం. అర్థమవుతుందా? కానీ నాకున్న బాధలు, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమై నన్ను నిలబెట్టుకొచ్చి చీకటిలో నుండి వెలుగులో తీసుకొచ్చి ఆ దుర్బలమైనటువంటి జీవితంలో నుండి ఈ మహిమకరమైన జీవితాన్ని ఆయన నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రకటన చేస్తాం. లోనేశారు, దేవునితో వచ్చి తీశాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ప్రకటించు. ఆయన ఆలోచన ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన చిత్తం ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన ఆలోచన అది నిలబడతాడు. 5,000 మంది మారారట ఆ సమయంలో. ఎంతమంది? 5,000 మంది. వీళ్ళు బంధిస్తున్నారు, ఆయన విడిపిస్తున్నాడు, వీరు ప్రకటిస్తున్నారు, మనుషులు మారుతూ ఉన్నారు. మారడం అంటే ఏంటో తెలుసా? మారడం అంటే మారడం ఏదో లోకం మీదకి అటాక్ చేయడానికి ఇదేదో మారిపోవడం కాదు. ఇక్కడ ఈ లోకానికి ఆశీర్వాదం. ప్రతి క్రైస్తవుడు భారతదేశానికి ఆశీర్వాదం అవుతాం. అంతేనా? మన వీధికి మనం ఆశీర్వాదం అవ్వాలా, మన ఊరికి మనం ఆశీర్వాదం అవ్వాలా. క్రైస్తవుడు ఉన్నాడంటే అక్కడ వాడి వలన ప్రయోజనం. ఏ మతమైన అవసరం, అది ఏ కులమైన అవసరం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అది దేవుని ఆలోచన, దేవుని చిత్తం. ఇక వ్యక్తిగతంగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. ఇక వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే యోసేపును మనం చూద్దామండి.
ముగిస్తున్నాను. యోసేపును మనం చూస్తే యోసేపు పట్ల అన్నదమ్ములకు ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్న చిత్తం ఏంటంటే వాడు నశించిపోవాలని. ఏంటి? వాడు నశించిపోవాలని. యోసేపు నశించిపోవాలట. అలా కాదు. అప్పుడప్పుడు ఆటోల మీద చూస్తాం, నేను బాగుండాలి, 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటోల మీద చూస్తూ ఉంటాం. ఈ శ్లోకం ఎప్పుడైనా చూసారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటోల మీద చూస్తూ ఉంటాను. అది ఆటోల మీద కనబడుతుంది, చాలా సంతోషం. కానీ మనుషుల మనసుల్లో ఉండాలి. అది అందరూ చెడిపోవాలి, నేను ఒక్కనే బాగుండాలంటే అది ఎలాగవుతుంది? యోసేపట ఈడు ఈ నశించిపోవాలా, అన్నలు మాత్రం ఇలాంటి బాగుపడాల. అది వారి తాలూకా ఆలోచన, వారి తాలూకా. కానీ దేవుని చిత్తం ఏంటంటే దేవునికి స్తోత్రాలు, యేసేపు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసేపు యోసేపు ఆశీర్వదించబడాలి, యోసేపు దీవించబడాలి. ఆ యోసేపు వారికి సహాయం చేయాలి. వారు ఒకనొక దినాన దుర్బలైపోతారు, అది వారికి తెలియదండి బాబు. అది వారికి తెలియదు. ఒకరొకరు దుర్బలు అయిపోతారు, తిండి లేక అలవటించిపోతారు, నశించిపోతారు. ఆ సమయంలో ఈ యోసేపు వారికి సహాయకుడిగా ఉండాలి. అది దేవుని చిత్తం. మంచిదే కాదా చెప్పండి? మంచిదే కాదా? దేవుని చిత్తం ఎలాగుందంటే, అన్నలో యోసేపు దాకా అన్నలో ఒక రోజున ఏమవుతారు? దుర్బలు అయిపోతారు. వారికి యోసేపు ఆశీర్వాదంగా ఉండాలి. అయితే దేవుని చిత్తం యోసేపు జీవితంలో జరిగింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని చిత్తం జరుగుతుంది. ఎవరిని నువ్వు ఏ విధంగా కోరుకున్నా దేవుని చిత్తం ఏంటంటే నువ్వు తలగా ఉండాలని, నువ్వు అనేక మందికి ఇచ్చేవాడిగా ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా. అబ్రహామా, నువ్వు ఆశీర్వదించబడతావు అనలేదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను. అదే ప్రభు. ఈ రోజు ప్రభు నేను ఎందుకు పిలుచుకున్నాడంటే, ఈ లోకానికి నువ్వు ఆశీర్వాదం అవ్వాలి. అంతే. ప్రతి మనిషికి ఆశీర్వాదం అవ్వాలి. స్తోత్రం. మనలో కూడా ద్వేషం అనేది వచ్చేస్తుంది, అది రాకూడదు. క్రైస్తవుడు ద్వేషపు ఆత్మతో నింపబడకూడదు. దేవునికి స్తోత్రాలు. మొన్న ఒక ఆయన వస్తాడు, మా ఇంటికి వస్తుంటాడు. ఏదో నాకు తోచింది నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. ప్రతి నెల వస్తాడు. దాన్ని చూసి మీరేంటి అతనికి సాయం చేయడం ఏంటి అని అడిగారు. ఎందుకని సాయం చేయకూడదు? ఎందుకని సాయం చేయకూడదు? దేవుడు ఈ స్థితి నాకు ఎందుకు ఇచ్చాడు? నేనే కోటీశ్వరుని, లక్షాధికారిని కదా, నాకు 1000 రూపాయలు కూడా లేవు, లక్షలు కాదు, 1000 కూడా నా దగ్గర ఉండవు. ఆయన తినడానికి పెడతాడు, అందులో నేను ఏదో సాయం చేస్తాను. తప్పే ఉంది. యోసేపుని ఆయన సింహాసనం మీదకి దేనికి తీసుకొచ్చాడంటే, అతను హింసిస్తున్న వారికి ఆశీర్వాదకరంగా చేయడానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మరి ఇక మోషే జీవితాన్ని మనం చూసుకుంటే, ప్రైజ్ ది లార్డ్, మోషేని దేవుడు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ ఫరో ఏం చేస్తున్నాడంటే, పుట్టిన ప్రతి మగబిడ్డని నైల్లో పడేయంట్రా. ఆడ ఆలోచన ఆడి చిత్తం అలాగుంది. దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఎలాగుందంటే, ఆ మోషే పసికందుని బ్రతికిస్తే ఈ లోకానికి ఆశీర్వాదం అవుతాడో, లేకపోతే అందరూ చేస్తారు. మనిషిని బ్రతికించడానికే దేవుడు ఈ లోకంలో అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపర్ని, బోధకుల్ని ఏర్పాటు చేసింది. అంతే, ఇంకేం లేదు. మేము చేస్తాం, ఏం ఈ లోకంలో ఉండిపోం. నాకు ఇప్పుడు ఒక 55, 54 ఉంటాయి. కొంతకాలం ఉంటాను, నేను చచ్చిపోతుంది. నాకు ఏది శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరవ ప్లాన్ వేసి, ఏం ప్లాన్ వేసారండి? పుట్టిన మా ప్రతి మగబిడ్డని చంపేయండి. పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేయండి. అరే, దేవుని బుర్ర పెద్దదా, నీ బుర్ర పెద్దదా? చెప్పు. పొరవ అయితే అవ్వచ్చు, మహారాజు అయితే అవ్వచ్చు, చక్రవర్తి అయితే అవ్వచ్చు. నీ పని నువ్వు చూసుకో. దేవుడి పనులు నువ్వు దూరొద్దు. దేవుడితో నువ్వు పెట్టుకున్న రాజులు, మహారాజులు, చక్రవర్తులు మట్టిబాలు అయిపోతున్నారు. కానీ నువ్వు బాగుపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే, ఈ దేవుడికి కూడా నువ్వు దండం పెట్టుకుంటే నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఆలోచన కూడా సఫలపరుస్తాడు. కానీ ఆ పొర ఏంటంటే, చంపేయాలి, వీళ్ళు ఉంచకూడతాను అన్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడంటే నా ఆలోచన, అతని ఆలోచన, ఎవడైతే చంపాలని చూస్తున్నాడో ఆడి చేతులకి బిడ్డ వెళ్ళాలి. హల్లెలూయా. ఆ, మనిషి బుర్రయ్యా పాటి, yes మనిషి జ్ఞానం పాటి, దేవుని ఆలోచన, దేవుని చిత్తాన్ని అటగించడానికి yes yes ఎవడైతే చంపాలనుకున్నా ఆడే బ్రతికించేస్తా ఉన్నాడు, ఆడే పాలు పోతా ఉన్నాడు, ఆడే బంగారం పెట్టి పెంచేస్తున్నాడు, ఆడే అమృతం పెడతా ఉన్నాడు. ఏంద్రా అబ్బాయి నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా? ఏడు చెప్తాడు, దేవుని చిత్తము దేవుని ఆలోచనలు అవే నెరవేరుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్ప. అంతేనా? మోషేని చంపాలనుకున్నటువంటి ఫరో ఆ మోషేని పాలు పేసి చివరికి మోషే పెరిగి పెద్దవాడై లక్షలాది మందికి అతను ఆశీర్వాదం అయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరిని ద్వేషించడండి. దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదుని మహారాజుగా చేయాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు అందుకు ఒక సొంత గాడిద కూడా లేదు, ఓ సొంత ఇల్లు కూడా లేదు. అలాగంటే నువ్వు అంటావు గాడిద కూడా లేదు, ఇల్లు కూడా పరమదరిద్రుడు, నీకేం చేస్తాడంటే మరి తెలివి ఎక్కువైపోతే అలాంటి మాటలు మనకు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ లోకంలో తనకంటూ తాను ఏం చేసుకోలేదు. ఆయన ప్రపంచం కొరకు ఆయన ఈ లోకానికి, నీ కోసం నా కోసం లోకం కొరకు ఆయన వచ్చాడు. ఎస్ సార్ నో? స్తోత్రం చెప్పు. దావీదుని లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా చేయాలంటే పాత్రలో సౌలని వాళ్ళు లేచి ఆ సౌలు ఈ దావీదుని ఎలా చంపాలి, పల్లె విసిరి చంపుదామా, కట్కతో చంపుదామా, దేవుని ఆలోచన దేవుని చిత్తాన్ని అడిగించడానికి సౌలు కాదు, సౌలు బాబు తాత ముత్తాతలు వచ్చిన వర్కౌట్ అవ్వదు. చివరాఖరికి ఏమయ్యారు? సౌలు చనిపోయినప్పుడు దావీదు తెగ బాధపడతాడండి. దేవునికి స్తోత్రం. నిజమే, భారతదేశం రక్తం మనలో ఉంటది. ఎవరి రక్తం ఉంటది? దేవుని స్తోత్రాలు. మీకు విషయం తెలుసా? భారతదేశంలో మతాలు కులాలు తన్నుకుంటాం, కానీ బయట దేశంకి వెళ్తే అక్కడ 10 మంది ఇండియన్స్, 10 మంది పాకిస్తాన్లు, 10 మంది ఇంకోటి ఎవరైనా ఉంటే అక్కడ కులాలు మతాలు చూడరు. ఇండియా వాడు ఎవడురా అక్కడికి చేరిపోతాం. దేవునికి స్తోత్రాలు. ఇండియా వాడు ఇక్కడ అవడు, అక్కడ మనకి పాకిస్తాన్ వాడు అవడం, లేకపోతే అమెరికా వాడు అవడం, మనకి కెనడా వాడు, చైనా వాడు ఎవడు అవడు అక్కడ. దేవునికి స్తోత్రాలు. ఆడ ఏ మతం అయినా అక్కడ మనం అడ్జస్ట్ అయ్యేది. ఆడ ఇండియా వాడైతే ఆడి రక్తం మన రక్తం ఒకటి, ఆడ హ్యాబిట్స్ మన హ్యాబిట్స్ ఒకటే. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును చంపాలని ఎవడు ప్లాన్ వేసాడు? సౌలు. కానీ అది ఏమైనా జరిగిందా? లేదు. దేవునికి స్తోత్రాలు. ఇంకా చెప్పాలంటే ఒక ఎస్తేరు హామాను చూడండి. దేవుని చిత్తం దేవుని ఆలోచన ఎస్తేరు పట్ల ఒకలాగా ఉంది. ఈ హామాను ఒకడు అర్థం కాదు. వాళ్ళతో పెట్టుకోకరా బాబు, నీకు చేతనైతే ఆ దేవుడికి దండం పెట్టుకో, బాగుపడతావు అంటే నమ్మడు. చివరాఖరికి ఏ గొయ్యి అయితే తవ్వాడో ఆ గొయ్యిలో పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అలాగే ఇంకా చెప్పనా, యోబు పట్ల సైతాన్ గారి చిత్తం ఒకలాగుంటే దేవుని చిత్తం ఒకలాగుంది. ఈ సైతాన్ గాడు ఎలాగ చిత్రవద చెయ్యాలి యోబుని, ఎలాగ చితకబాదాలి యోబుని, నరక యాత్ర పెట్టాలి యోబుని. దేవుని చిత్తం అది కాదు. యోబు పట్ల ఆడెన్ని పెట్టినా యోబు చిగురిస్తాడు, యోబు ఫలిస్తాడు, యోబు ఆశీర్వదించబడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాలంటే బైబిల్ గ్రంథం లేకపోతే ఈ లోకంలో దేవుని యొక్క అమూల వాక్యం చదివి ముగిస్తా. చదవండి యెషయా 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదను. స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల దేవుని ఆలోచన దేవుని చిత్తం నెరవేరుతాయి, నిలుస్తాయి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అభ్యంతరాలు ఎవరు నువ్వైతే మాత్రం దేవునికి లోపడవలసింది.
నీవైతే చేయవలసింది ఈ దేవునికి లోబడినంత వరకు నీ తలలో ఒక ఎంట్రిక కూడా కింద రాలదు. దేవుడు నిన్ను బహుగా దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.